ప్రస్తుతం మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ 72 హవర్స్ మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 45 మినిట్స్ లోపే ఉంటుంది. మూవీలో అడల్ట్స్ సీన్స్ లేవు. కాకపోతే మధ్య మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్, కిస్ సీన్స్ ఉంటాయి. కొన్ని బూతులు కూడా ఉంటాయి. అవి కాస్త ఫ్యామిలీతో అయితే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ మూవీని సింగిల్‌గా మాత్రమే చూడండి. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు. కామెడీతో అందరినీ అలరించడం జరుగుతుంది. కొంచెం రన్ టైమ్ తగ్గించుంటే మాత్రం బాగానే ఉండు. కాకపోతే మూవీ పర్వాలేదు. కామెడీ సీన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. ఇక ఈ మూవీ కామెడీ డ్రామాగా సాగుతుంది. కామెడీగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరోకి 40 సంవత్సరాలు ఉంటే ఒక జాబ్ చేస్తూ లైఫ్ని అయితే అలా సాడ్గా లైఫ్ని అయితే గడిపేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో అనుకోకుండా 20 సంవత్సరాలు ఉన్న యువకుల గ్రూపులో అయితే పొరపాటున మన హీరో అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా యాడ్ అయిన తర్వాతకి మన హీరో వాళ్ళు చేసుకునే పార్టీలకు కూడా అటెండ్ అవుతారు. అలా సరదాగా వాళ్ళైతే యువకులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో వీళ్ళు చేసే అల్లరి ఏంటి, అదేవిధంగా వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు, వీళ్ళు చేసే కామెడీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే నెట్ఫ్లిక్స్లో చూడాల్సిందే. మూవీ అయితే చూడడానికి ట్రై చేసేయండి. ముఖ్యంగా మన హీరో ఉంటాడో అతని క్యారెక్టర్ మాత్రం హైలైట్ అనే చెప్పవచ్చు. అతను చేసే కొన్ని కామెడీ సీన్స్ మాత్రం తప్పకుండా అందరినీ నవ్వించేయడం జరుగుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి మూవీ అయితే కాస్త స్లోగా వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సెకండ్ హాఫ్లో కాస్త స్క్రీన్ ప్లే అయితే కాస్త స్లోగా వెళ్ళడంతో కాస్త బోర్ కూడా కొట్టడం జరుగుతుంది. ఇక ఈ 20 ఏళ్ళ యువకులు మన హీరోకి మధ్య వచ్చే కొన్ని కామెడీ, కొన్ని పంచు డైలాగ్స్ ఉంటాయి. అవి మాత్రం తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. స్టోరీ లైన్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే పర్వాలేదు. కొంచెం రన్ టైం తగ్గించుంటే మాత్రం చాలా బాగుండు. ఫైనల్గా మూవీ అయితే చూసేయండి. ముఖ్యంగా కామెడీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.